తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వాడిగా రండి 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 ప్రణుతించరండి వాడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాకు తెలుగు ధ్యాన వడక చివరి అభిషేక పరిశుద్ధ బలి పూజలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు సోమవారం నుండి ఈ శుక్రవారం వరకు తన వాక్కు ద్వారా ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. కృతజ్ఞతగా ఈ బలిని మనము అర్పిస్తూ ఉండగా చాలామంది ఈ సువార్త పరిచర్యను స్పాన్సర్ చేసి మీ అందరికీ అందించడానికి ముందుకొచ్చి ఉన్నారు. వారందరి కోసం ఈ పరిశుద్ధ బలి పూజలు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అలాగే చాలామంది పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారందరి కోసం కూడా మనం ప్రార్థిద్దాం. ఈనాడు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబాలు స్పాన్సర్డ్ బై చిన్ను అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ. స్పాన్సర్డ్ బై శివాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వారి ఉద్దేశ లక్ష్యాలు for the 61st birthday blessings upon Shivaji and a thanksgiving mass for all the blessings received for all these years. శివాజీ గారు 61వ బర్త్డే సందర్భంగా దేవుడు మీకు ఇన్ని సంవత్సరాలుగా చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ బలిని మేము అర్పిస్తున్నాం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీకు మంచి ఆరోగ్యమును, మీ కుటుంబంలో శాంతి సమాధానము, మనవరు మనవరాలు దేవుడు దీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. స్పాన్సర్డ్ బై PJM రాజారెడ్డి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ టు సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ P. Teresa Rani and for the special intentions of PJM రాజారెడ్డి అండ్ ఫ్యామిలీ. స్పాన్సర్డ్ బై కర్రీ విజయ నిర్మల, కర్రీ క్రిస్తురాజు, కర్రీ సుదీప్ and Karri Spandana. Varu uddesha lakshalu thanksgiving mass for all the blessings received and for the gift of the children to Karri Spandana and for the good health and for God's protection for the business development of Karri Saddeep and for the salvation to Christu Raju. Sponsored by Adigarala P. Mary Yamini. వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ రిసీవ్డ్ అండ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్, ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. స్పాన్సర్డ్ బై మల్లిక, డాక్టర్ యశశ్రీ అండ్ స్వర్ణశ్రీ అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు ఫర్ ద గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ టు డాక్టర్ యశశ్రీ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ యూనిటీ ఇన్ స్వర్ణశ్రీ and Sujesh, and for the good job to Sujesh, and for the spiritual growth to all the family members. Sponsored by Anthony and Anu Kumar Reddy and the family. Varudesha Lakshalu for God's mercy on Anthony and Anu Kumar Reddy family. Manohar and Shobha
Yadi Reddy family, Anna Mary and Ravi Tumma family to strengthen in the Word of God, for divine wisdom and knowledge to practice and to preach the Word of God, for God's blessings for the special intentions and for the good health, and for God's mercy to expand abroad intercessory groups and to strengthen the Word of God. Sponsored by Sunita and Kenneth and the family, Pranita family, Yervarani and the family. Varudesha Lakshayalu Thanksgiving Mass for the deliverance from the depths and the loans to Sunita family, for the gift of children to Pranita, and for the spiritual growth, for God's blessings upon the family members, with the good health and for the victory in the court case, and for the departed soul of Yerva Ratna Reddy. Sponsored by Thirumal Reddy, Shav Reddy, Anita and Udamala Dominic Reddy. Varudesha Lakshayalu Thanksgiving Mass for the deliverance from all the bondages, for the spiritual growth of the family and for the financial blessings, for the brighter future of the children Sneha, Ankita and Mary Sanjana, for the special intentions of the family members and for the good health to all Father Benny and the team members. Sponsored by Boyapati Joseph Das Reddy and Boyapati Fatima Mary. Varudesha Lakshayalu Thanksgiving Mass for all the blessings received and for God's blessings upon the family. Sponsored by Vadrana Nagaraju and Shobha Rani family. Varudesha Lakshayalu Thanksgiving Mass for all the blessings received, for the grace of God upon Vadrana Nagaraju and Shobha Rani, and for the spiritual growth, for God's blessings in the workplace, for the good health and for God's blessings in the studies of Krishant and Manya. Sponsored by a devotee, Vakavishwasi Rahasingha, is sponsorship Nirvagistu Unnaru. Varudesha Lakshayalu Thanksgiving Mass for the favors received and for the special intentions of the family. Sponsored by Garika Pati Prasad, Manjula Rani, Vasanta family and Bhaskar and the family. Varudesha Lakshayalu Thanksgiving Mass for all the blessings received, for God's blessings upon, for the victory in the land case of Vasanta, for the business development and for the good health and for the brighter future of the children of Yashwant and Sushma. Pribadlara, sponsor Chesina, E Kutumbalano, Varudesha Lakshayaలను ఈ పరిశుద్ధ బలిభోజలో ప్రత్యేకంగా స్మరించుకుంటూ మనం వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి ప్రత్యేకమైన వాక్యాభిషేకం కోసం ప్రార్థన చేస్తున్న కుటుంబాలు, for God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar, Mass offered by Boga Arogyam and family, Thanksgiving Mass for all the blessings received and for the grace of God, for the good health, spiritual growth and for the spirit recovery from cancer disease, Mass offered by T. George Reddy and family, for the departed soul of Alexander and for the eternal rest in Jesus Christ, Mass offered by a devotee, Thanksgiving Mass for all the blessings upon the family, Mass offered by Albin Reddy and Parina, for the Lavanya to come out of all the bondages completely and for God's guidance to lead her in the Catholic faith, Mass offered by a devotee. Mass offered by Amar Jyoti to Sacred Heart of Jesus to bless P.V. Sai Abhilash with the marriage and the promotion of the job, for the departed souls of M. Prasad and for the God's mercy upon all the family members, offered by M. Suresh Kumar and the family. Thanksgiving Mass for getting PR to Shashank, for the special intentions of Anusha and for the salvation to Venkateshwar, Mass offered by Mary Rani and the family. For God's blessings and protection, for the spiritual growth and for the good health to all the family members, for the brighter future of our children, Geetam and Monit, and for the departed soul of Mannam Kotaya, and for God's blessings upon Father Benny and the team members, offered by D. Vijay Kumar and Swarna, for the good job to Vijay Kumar and Jay Kumar, for God's blessings upon Radha, Mary Sopna, Bhavya, Vijayan, Vivian, Abhinav and Abraham, for the good health of Nirmala, Mass offered by the family. Thanksgiving Mass for all the blessings received, for the good health of baby Suhash Rani,
to take mother's feed properly, to continue the Lord's work as an intercessor, Mass offered by Tumma Maria Shaurilu. For the wisdom and knowledge to Trikarani, Rishwant, Sindhu and Sandeep, for the victory in the court case and for the financial blessings, Mass offered by Harry and Saravanti and the family. For the gift of children to Usha and Sridhar, and for the good marriage proposal to Bharat, Mass offered by Bharati and Sudarshan Rao. For the marriage should be done without any obstacles of Saundarya, Bandhavi and Raja Reddy, Mass offered by Surya Narayana, Vimala and the family. For the good health of Vadlamuri, Anandarao, and for the good job to Prashant and Praveen, Mass offered by Anandarao and the family. For anointing of the family and for God's blessings to the Sacred Heart of Jesus, for a consecration, Mass offered by a devotee. For the good health of Grace Elizabeth Rose, Mass offered by Anand. For the good health, for the good job, and for God's help to start a new business, for the special intentions and for God's blessings upon the family, Mass offered by the members of the family. For God's grace upon the business, for the good job and the financial stability, and for the special intentions, Mass offered by the members of the family. For the good health, for the brighter future of the children, and the God's blessings upon Allam, Letta family, Mass offered by Anna Mary. For the good health, for the good marriage proposal to Gade Sudha, and for the brighter future of grandchildren, Mass offered by Anna Mary and the family. For the good health, brighter future of the children, and the God's blessings upon Sandeep Reddy family, Mass offered by Jattulu Tamma. For the good health, for the brighter future of the children, and the God's blessings upon Mary family, Mass offered by Jattulu Tamma. For the departed soul of Tumma Karmalima, offered by Jyoti. For the victory in the court case of divorce, for the good job, and for God's blessings upon Jayashree, Mass offered by the family. Thanksgiving Mass for the spiritual growth of Abhilash, and for God's blessings upon the family members, Mass offered by Ponni Arogya. For the special intentions and for the brighter future of Vivian Reddy, Vishal Reddy, and for the good health of all the family members, Mass offered by Gade, Rani and Bal Reddy. For the marriage should be done without any obstacles and God's blessings upon the family members, Mass offered by Kanuka Mary. For the good health to Vedula Revi, Yenni Vijayakumari, for the special intentions, for the good job, for the peace and the unity in the family, and for the gift of children to Vedula Prashanti Rani, Mass offered by the members of the family. For the good health to Manjeri Raja Rao, Ruth Mary, for the special intentions. For the good job to Manjeri Prasanna Kumar, for the special peace and the unity in the family, and for the brighter future, Mass offered by the family. For the good health, for the brighter future of the children, and for the departed soul of C.H. Mathiasu, C.H. Joseph, K. Anthony, T. Arogya, and Father Adharya, Mass offered by Chinnabathini, Hemalata, and Samson. Thanksgiving Mass for the good health to Shauri Lamma, and for the special intentions offered by Kakamanu Shauri Lamma. For the first birthday blessings upon Tumma Ahan Reddy, and God's blessings upon the family members, Mass offered by the members of the family. For the job transfer to Lucy from Srikakulam to Bhimli, for the good health and for the complete healing from illness, Mass offered by Nageshwar Rao. For the birthday blessings upon Mary Rose, and for the good health, Mass offered by Rosalina. Mary Rose, wish you very, very happy birthday, Ma. God bless you abundantly. For God's blessings and for the good health to Mary, Saranya, Sindhu, and Mass offered by Mary Rose. For the restoration and the peace in the brothers, Paris and Moses, Mass offered by Alfonso Nathan. For the good health of Inna Reddy and God's blessings, Mass offered by Lucy Rani.
Thanksgiving Mass offered for the Divine Mercy Jesus to the Immaculate Heart of Mary, for all the favors received and for the protection of the family. Mass offered by Y. Rajesh and the family, for the success of the eye operation of Mr. Solomon to the Sacred Heart of Jesus and the Immaculate Heart of Mary. Mass offered by Y. Rajesh and the family, for all the departed souls in the purgatory. Mass offered the Divine Mercy Jesus to the Immaculate Heart of Mary. Mass offered by Y. Rajesh and the family, for the good health of all the family members, for God's knowledge and the wisdom of Kirti and David, and for the business development. Mass offered by Bornagiri Innaya and Rosalinamma. Thanksgiving Mass for all the blessings received, offered by Madanu Rose, Mary Rose, Kumari and the family, for the departed soul of Polanki Chinnalur the Shauri. Mass offered by Polanki Chinnamma, for the salvation of Ramesh Kumar, for the gift of children to Rama, for the good health to all the family members. Mass offered by Gattu Reddy Jayamma. Thanksgiving Mass offered by Tumma Inna Reddy and Innamma. Thanksgiving Mass for God's blessings upon Tumma, Shweta, Pradeep, Akshara and Varsha. Mass offered by Tumma Inna Reddy and Innamma. Thanksgiving Mass and God's blessings upon Gopu, Sunita Reddy and Anusha Aaron Reddy. Mass offered by Tumma Inna Reddy and Innamma. For the departed souls who died with the corona. Mass offered by Tumma Inna Reddy and Innamma. For God's blessings upon and anointing upon Father Benny and all the team members of Divine Mercy. Mass offered by Tumma Inna Reddy and Innamma. For God's abundant blessings upon the family members. Mass offered by K. Nirmala. For the birthday blessings upon Supraja and God's blessings upon her family members. Mass offered by Supraja. Thanksgiving Mass and for good health and God's blessings upon the family members. Mass offered by Christy Was and the family. Thanksgiving Mass and God's blessings upon the daughter of Sasha Was. Mass offered by Christy and Sundara Was. Thanksgiving Mass to Sacred Heart of Jesus for all getting all the medical reports normal of Jacinta. Mass offered by Rajiv Laura and her family. For the good health to Ratna, for the victory in the court case, for the speedy recovery of the amount and the land, and for the good marriage proposed to Dr. Ratna and Abhilash. Mass offered by Ratna. God's blessings upon all the college and the school students, and for the good health to all the students. Mass offered by Prabha. Thanksgiving Mass to Sacred Heart of Jesus for all the blessings received. Mass offered by Y.J. Martin and Y. Shorama. For the good health to Dodda Vinutna, Dodda Vian, and God's knowledge and wisdom upon them. Mass offered by Gopu Jyoti. For the healing and deliverance from all the curses, and for the God's blessings upon Father Benny and the team. Mass offered by a devotee. For the blessings upon all the Rosary team members. Mass offered by Pushpa Rajyam. Thanksgiving Mass to God for His abundant blessing showered upon the family, and for the deliverance from all the bondages and evil spirits and the family members, and for seeking special blessings upon Hasini and Harun. Mass offered by Prasanna and Bala. Thanksgiving Mass offered by Raparti Rajeshwari and the family. Thanksgiving Mass for God's blessings upon us and for the protecting. Mass offered by J. Vasundhara Devi. For the 60th birthday blessings upon Y. Maria Dasu. Mass offered by Maria Dasu and Vijaya family. Maria Dasu, wish you a very, very happy birthday. Shashti Purti 60 సంవత్సరాలు. దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ బలిని మేము అర్పిస్తున్నాం. మీకు మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ప్రసాదించాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. For a sanction of the loan and for God's blessings upon the family members. Mass offered by G. Swarajyam and the family. Thanksgiving Mass for the brighter future and children, for the good health to all the family members, and the God's blessings. Mass offered by Aparna and the family. For the good health to
Kondaviti Prakash Rao and Nirmala for God's blessings and for the protection mass offered by Matuleta family, for the good health and for a spiritual growth to get a good result in the IELTS exam, and the God's blessings upon the family mass offered by Madaneni Maria Rani and her family, for the special intentions and for the good health to Usha, mass offered by Usha, for the good health of N. Chandra and N. Mary Rose, and for the bright future of children N. Jaswant and M. Mekana, mass offered by N. Chandra. Priya Sahodari Sagodalara, మీరు పెట్టించిన సుదీర్ఘమైన ఇన్ని పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాల కోసము ఈ అభిషేక పరిశుద్ధ బలి పూజలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరి కోసము ఈ బలిలో మనం ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా నా కోసం, డివైన్ మర్సీస్ అండ్ టీం కోసం ఉదార మనస్సు కలిగి ఎంతో ప్రేమతో పూజలు పెట్టించిన మీ ఒక్కొక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తున్నానమ్మా. మనమందరం కలిసి ఈ బలిని మనం అర్పిస్తాం. సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ 5 రోజులుగా ధ్యాన వడకములో పాల్గొంటున్న ఒక్కొక్కరు, పూజలు పెట్టించిన ఒక్కొక్కరిని, 5 రోజులుగా స్పాన్సర్ చేసిన మీ అందరినీ కూడా ఈ బలిలో స్మరించుకుంటూ ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హేరాళంగా దీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలు మనం ప్రార్థిద్దాం. 2 చేతులు జోడించి భక్తితో విశ్వాసముతో ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతగా ఈ అభిషేక బలిని సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాక్కు అనే తెలుగు ధ్యాన వడకం గత 5 రోజులుగా మనము పాల్గొంటూ నడిపిస్తూ వచ్చాం. ఈరోజు చివరి అభిషేక పరిశుద్ధ బలి భోజనం మనం ఇప్పుడు అర్పిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు ఎంత ప్రాముఖ్యమైనదో, అది చదువుతూ ఉండగా, వింటూ ఉండగా, మనము పాటిస్తూ ఉండగా దేవుడు తన బిడ్డలకి వాగ్దానము చేసిన స్వస్థత, విడుదల, అభిషేకము, ఎదుగుదల, సక్సెస్, విజయము మనం ఈ 5 రోజులుగా ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ చివరి గడియలో బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ ద్వారా వాక్య అభిషేకం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తన అభిషేకము ఒక వ్యక్తిపై కృంభరించినప్పుడు రకరకాల వరాలు కనిపిస్తాయి, రకరకాల ఫలములు ఉన్నాయి. అందువలన ఈ చివరి అభిషేక పరిశుద్ధ బలిభోజలో మనమందరం ప్రభు సన్నిధిలో ఒకే ఒక ఉద్దేశం కోసం ప్రార్థిద్దాం. వాక్య అభిషేకం కావాలయ్యా. ఈ వాక్య అభిషేకం కోసం ఈ పరిశుద్ధ బలి అయిన వెంటనే ప్రత్యేకమైన దివ్య ప్రసాద ఆరాధన కూడా ఉంది. ఈ పరిశుద్ధ బలిభోజలో ఆరాధనలో ఒకే ఉద్దేశం కోసం ప్రార్థిద్దాం. ప్రభువా, గత 5 రోజులుగా సజీవ వాక్కు ధ్యాన వడకములో పాల్గొన్న బిడ్డలందరికీ వాక్య అభిషేకమును దయచేయండి. ఈ పూజలో పాల్గొంటూ ఉండగా మీరు ప్రతి ఒక్కరూ కోరుకోండి, ప్రభువా మాకు వాక్య అభిషేకం కావాలి. ఈ వాక్య అభిషేకము
ది అనాయింటింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లేదా వర్డ్ అనాయింటింగ్ పొందుకోవటానికి మనకేమైనా ఆటంకములు, పాపములు, దోషములు ఉంటే ప్రభు ఎదుట మనం మన మనస్సాక్షిని పరిశీలించి అన్ని పాపాలను ఒప్పుకుందాం. ఆయన కృప, ఆయన కరుణ కోసం ప్రార్థిద్దాం. యోహాను 3:16 వాక్యం పలుకుతూ ఉంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని వాక్కును మనుష్యవతారమెత్త చిత్తగించితిరి. ఏలైనా ఆయన మూలమున తన వాక్కు ద్వారా మనమందరము రక్షణ పొందటానికి ఆయన అట్ల చేసిరి అనే వాక్యం పలుకుతుంది. నేను ఈ పశ్చాత్తాప గానం పాడుతుండగా, ఎందుకయ్యా పాపిష్టి మనిషిని నీవు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు? నీ రూపములో సృష్టించబడిన ఏ ఒక్క మనిషి నశించిపోకుండా అందరు రక్షణ పొందాలని దేవుని ఆ గొప్ప ప్రణాళికలో నన్ను కూడా చేర్చినందుకు వందనములయ్యా. నాకు యోగ్యత లేదు, అయోగ్యతల తొలగించి నన్ను ఈ పరిశుద్ధ బలిపూజ ద్వారా వాక్య అభిషేకమును ప్రసాదించండి అని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భువికి వచ్చి కన్య మరియమ్మ ద్వారా మనుష్యవతారమెత్తి దేవుని యొక్క ప్రేమను మాకు చూపెట్టిన యేసయ్యా, సజీవ వాక్కు అనే ధ్యాన వడకములో పాల్గొన్న బిడ్డలకి ఆ వాక్కు మాధుర్యాన్ని, వాక్కు అభిషేకమును ప్రసాదించి మమ్మల్ని నీ దగ్గరికి ఆకర్షించమని ప్రార్థిస్తున్నామయ్యా. పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వసగిన, తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. యేసయ్యా, పాపిష్టి అయినటువంటి పాపాత్ముడైనటువంటి నన్ను నీ కలువరి రక్తముతో కడిగి శుద్ధి చేశావు. నా పాపములు, శాపములు అన్నిటిని తొలగించి రక్షణ మార్గములకు నన్ను నడిపించవయ్యా. నీ వాక్కు ద్వారా మాకిచ్చిన విజయముని బట్టి మీకు వందనములు. ఈ పరిశుద్ధ బలిభోజలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ పాపములు కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. పాపినైనా నన్ను పిలిచి పరము చేరా దారి చూపిన, పాపినైనా నన్ను పిలిచి పరము చేరా దారి చూపిన,
యేసు రాజా వందనం, యేసురాజా వందనం, చేతునయ్యా నిరతము, చేతునయ్యా నిరతము, ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింద ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింద ప్రేమయా ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరి రక్తముతో మనలను కడిగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. బిడ్డలారా, గత 5 రోజులుగా తన వాక్కు ద్వారా ప్రభు మనకు ప్రసాదించిన సకల మేలుని బట్టి మహిమగానం పాడుకుంటూ సంతోషముతో ఆనందముతో చప్పట్లో ఆ త్రిత్యక దేవిని కనపరుస్తాం. ఈ మహిమగానం కలిసి పాడుకుందాం. మనుషులకు శాంతి సమాధానము, దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 Gloria, 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 Gloria Tejuniki, Mahima, 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 Bhuvilo manchi manujulaku, Shanti Samadhanamu. పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria,
పితా పరలోకమున మహారాజా జనితైక పుత్రుడ మా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 విగ్రహుని ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునకి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా ఆమేన్ 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 ప్రార్థించుదము సర్వదా మా క్షేమమును కోరువు సర్వేశ్వరా మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరములచ్చే తీర్చిదిద్దునట్లు కరుణించితిరి ఆ పవిత్రాత్మ వలన మేము సజీవ వాక్కును చదివి ఆ వాక్కును ఆలకించి తెలుసుకున్నట్లును ఆయన వాక్కు అభిషేకము ద్వారా నీకు సాక్షిగా జీవించినట్లును మాకు నీ కృపను ప్రసాదింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 21 వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు.
మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనలను నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిదిని. ఏలైనా ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది మాత్రము తప్పక జ్ఞాపకము ఉంచుకొనుడు. తనంతట తానుగా ఏ ఒక్కడునో పరిశుద్ధ గ్రంథమందలి ప్రవచనములను వివరింపలేడు. ఏలైనా ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనింపలేదు, కానీ ప్రవక్తల పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే పలికిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 60 నుంచి 69 వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవరు వినగలడు అని చెప్పుకొనిది. తన శిష్యులు దీనిని గురించి గొణుగొచ్చున్నారని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కుపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అనను. ఆ విశ్వసింపిన వారు ఎవరో, తను అప్పగింపబోన్నవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను. కనుకనే
తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడను నా యొద్దకు రాలేడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూను ఆయనను వెంపడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోదురా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభూ, మేము ఎవరి వద్దకు పోగలము? నీవు నిత్య జీవపు మాటపు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ వాక్యాభిషేక పరిశుద్ధ దివ్య బలి పూజ స్పాన్సర్ చేసిన చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాగే వేలాది మంది మీరు ఈ మాసంలో పాల్గొంటున్నారు. పూజలు పెట్టించిన వారు ఉన్నారు. మీ అందరి విన్నపాలను నిశ్శబ్దంగా నేను అప్పద్రాక్షరసముల బలిపీఠం మీద కానుకగా సమర్పిస్తూ ఉండగా మీరు ప్రార్థనలో ఉండండి. గాయక బృందము అర్పణగానం పాడుతూ ఉండగా ఈ కానుకలను మనం ఒక ప్రార్థనగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవ వాక్కు అనే తెలుగు ధ్యాన వడక చివరి రోజు ఈ వాక్యాభిషేక పరిశుద్ధ బలి భోజను స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన కుటుంబాలను పేరు పేరున గుర్తుంచుకొని
మనం ఈ సమయంలో వారి కోసం ప్రార్థిద్దాం. స్పాన్సర్డ్ బై చిన్ను అండ్ ఫ్యామిలీ, స్పాన్సర్డ్ బై శివాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్పాన్సర్డ్ బై PJM రాజారెడ్డి అండ్ ఫ్యామిలీ, స్పాన్సర్డ్ బై కర్రీ విజయ నిర్మల, కర్రీ క్రిస్తురాజు, కర్రీ సందీప్, కర్రీ స్పందన, స్పాన్సర్డ్ బై అడిగర్ల P. మేరీ యామిని, స్పాన్సర్డ్ బై మల్లిక, డాక్టర్ యశశ్రీ అండ్ స్వర్ణశ్రీ అండ్ ఫ్యామిలీ, స్పాన్సర్డ్ బై ఆంథనీ అండ్ అను కుమార్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, స్పాన్సర్డ్ బై సునీత అండ్ కెనెత్ అండ్ ఫ్యామిలీ, ప్రణీత ఫ్యామిలీ, ఎరువ రాణి ఫ్యామిలీ, స్పాన్సర్డ్ బై తిరుమల రెడ్డి షౌరెడ్డి, అనిత అండ్ ఉడమల డొమినిక్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, స్పాన్సర్డ్ బై బోయపాటి జోసెఫ్ దాస్ రెడ్డి అండ్ బోయపాటి ఫాతిమా మేరీ, స్పాన్సర్డ్ బై వడ్రానంద్ నాగరాజు అండ్ శోభారాణి, స్పాన్సర్డ్ బై ఏ విశ్వాసి డివోటీ, పేరు వివరాలు తెలియచేయకుండా రహస్యంగా స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. స్పాన్సర్డ్ బై గరికపాటి ప్రసాద్, మంజుల రాణి, వసంత ఫ్యామిలీ అండ్ భాస్కర్ అండ్ ఫ్యామిలీ. ప్రియబిడ్డలారా, 13 కుటుంబాలు ఎంతో ఉదార మనస్సు కలిగి సజీవ వాకు అనే పరిశుద్ధ దివ్య బలిభోజను స్పాన్సర్ చేసి లోకవ్యాప్తంగా మీ అందరికీ ఈ వాక్య సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ 13 కుటుంబాలను ఈ పరిశుద్ధ బలిభోజ అర్పణ సమయంలో అప్పద్రాక్షరసములతో పాటు ప్రభు యేసు సన్నిధిలో కానుకగా సమర్పించుకుందాం. సువార్త పరిచర్య చేయటానికి ముందుకొచ్చిన కుటుంబాలు యేసు ప్రభు నామం పేరిట చెంబడు నీళ్ళొచ్చిన దానికి ప్రతిఫలము తప్పదని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ కుటుంబాలకి 7 రెట్లు ప్రతిఫలము ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఏ ఉద్దేశ లక్ష్యాలతో ఈ సువార్త పరిచర్య వారు చేస్తూ ఉన్నారో, ఏ ప్రణాళికలతో, ఏ ప్రార్థనలతో వారు ఈ గొప్ప కార్యం నిర్వహిస్తూ ఉన్నారో, ఆ కార్యములన్నీ కూడా యేసు పరిశుద్ధమైన వాక్కు ద్వారా సఫలమగునుగాక. యేసు నామములో యథాకాలం జరుగునుగాక. వారి కుటుంబములో వాక్య వెలుగు ద్వారా అన్ని చీకటి శక్తులు తొలగింపబడునుగాక. వారి కుటుంబంలో బిడ్డలు దేవుని వాక్య జ్ఞానం కలిగి జీవింతురుగాక. ఆ కుటుంబములో దేవుని వాక్కు కలిగించు ఐక్యత ఉండునుగాక. అట్లారా ఈరోజు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన కుటుంబాల కోసం మనం ప్రార్థిద్దాం. స్వస్థత, విడుదల, అభిషేకము, ఎదుగుదల, వాక్య జ్ఞానము, చనిపోయిన వారికి నిత్య విశ్రాంతిని, బౌద్ధుడు కొనియాడుతున్న వారికి బంగారు భవిష్యత్తును, భార్యాభర్తల మధ్యలో సఖ్యత, పిల్లల చదువు, వివాహము, ఇల్లు, ఇవి ఎన్నెన్నో ఉద్దేశ లక్ష్యాల కోసము పూజలు పెట్టించిన వారు ఉన్నారు. అలాగే బిడ్డలారా, గత 5 రోజులుగా మీరు వేలాది మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు, ధ్యాన వడకములో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా ఈ వాక్యాభిషేక పరిశుద్ధ బలిభోజ సమయంలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించు వాక్య జ్ఞానం కలిగి ఉందురుగాక. మీ ప్రార్థనలు ఆలగించబడునుగాక. మా ప్రార్థన సహాయం ప్రత్యేక కోరుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, నిశ్శబ్దంగా ఈ అర్పణ వేళలో ఈ ధ్యాన వడకాన్ని నడిపించడానికి సహాయపడిన ఫాదర్ అనిల్ ఎస్ వీడి, సిస్టర్ బాను, బ్రదర్ రాజారెడ్డి, సిస్టర్ లూసిరెడ్డి, గాయక బృందము, డివైన్ మర్సీస్ అండ్ టీమ్ని, టెక్నీషియన్స్ను, కెమెరామెన్ను, అలాగే 4200 కుటుంబాలు ఎడతెగగా 24 గంటలు ఇండస్సరీ జపమాల ప్రార్థన చేసుకుంటూ మీ అందరి కోసం ప్రార్థించి ఉన్నారు. దేవుడు ఈ బిడ్డలందరినీ తన చేతిలో ఒక్కొక్క పాత్రగా వినియోగించుకుని ఈ ధ్యాన వడకాన్ని
విజయవంతంగా నడిపించి ఉన్నారు. ఈ టీం మెంబర్స్ అందరినీ, వారి కుటుంబాలను, వారి ఉద్దేశ లక్ష్యాలను నిశ్శబ్దంగా ఈ బలిపీఠం మీద మనం కానుకగా సమర్పించుకుందాం. దేవుడు వారికి తగిన ప్రతిఫలం ఇచ్చి వారిని, వారి కుటుంబాన్ని తరములుగా దీవించి ఆశీర్వదించాలని మనం ఈ బలిలో ప్రార్థిద్దాం. దేవుని వాక్కు అనర్హళంగా బోధించబడటానికి, దేవుని వాక్కు అంచెంచులుగా వ్యాపింప చేయటానికి ఈ బిడ్డలని దేవుడు ఇంకా ఎక్కువగా లేవనెత్తి వాడుకోవాలని మనం వారి కోసం ప్రార్థిద్దాం. వారి కుటుంబాలను దేవుడు సంరక్షించాలని ప్రార్థిద్దాం. ఏలిన వారి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారు సకల మండలముల కుడిపెక్కి మీ కుడి ప్రక్కన ఆసీనుడై ఉండడి, తాను వాగ్దానం చేసిన ప్రకారము పరిశుద్ధాత్మను దత్తపుత్రులమైన మా కొరకై పంపను. ఇందువలన సృష్టి యందయు అమిత ఆనందముతో ఉత్పొంగుచుచు ఉన్నది. ఆత్మయు జీవమైన దేవుని పరిశుద్ధమైన వాక్కు ద్వారా మాకు శక్తిని, స్వస్థతను, విడుదలను, వాక్యాభిషేకమును, విజయమును, సమృద్ధిని, నీ సన్నిధికి ఆహ్వానమును ప్రసాదించితివి. కావున దూతులతోనూ పునీతులతోనూ సకల దూతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, సంతోషముతో ఆనందముతో హోసన్న గానం పాడుకుంటూ ఉత్సాహముతో చప్పట్లతో ఆ దేవునికి ఘనపరచాలి. Hosanna, 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 Hosanna. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా, హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా, 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా, 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 హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నడుపూజ సమయంలో గురువులు హస్తములు చాచి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ మీకు వాక్య జ్ఞానమును,
వాక్య అభిషేకమును దయచేయాలని సాధ్యమైతే మోకరించి మీరు ఈ పరిశుద్ధ బలి భోజనంలో ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని ఆత్మయే సకల వరములకు దాత. విశ్వాసముతో ఆత్మయు జీవమైనటువంటి దేవుని యొక్క వాక్కు ద్వారా ఆ పరిశుద్ధాత్మ మీ ఒక్కొక్కరిని స్పర్శించాలని గురువులు ఈ సమయం మీకోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావమున సమస్తము నూతనీకరించ చిత్తగించెదిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఎలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగాని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి యుందుము, మేము వేచి యుందుము. కనక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడక చివరి అభిషేక పరిషత్ బలిభోజులో పాల్గొవటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి వాక్య అభిషేకమును వాక్య బలమును మాకు ప్రసాదించమని బతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, నీ సేవకులు సేవకులందరినీ వాక్యము ద్వారా అభిషేకించి సరైనటువంటి జ్ఞానము కలిగినటువంటి బోధ ప్రజలకి అందించి సంఘాన్ని, కుటుంబాలను నడిపించే నాయకులుగా వారిని అభిషేకించమని బతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొని నీ వాక్యము కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ బిడ్డలందరి కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ప్రభువా, ప్రత్యేక పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారు, ఈ 5 రోజులుగా ఈ ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేసిన వారు, మరి ముఖ్యంగా ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన కుటుంబాలలో మరణించిన వారి పూర్వీకుల, తల్లిదండ్రుల, బంధువుల, కుటుంబ సభ్యుల ఆత్మనిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జమ్ములో భాగము దయచేయండి. బిడ్డలారా, మనమందరం కలిసి ఈ సజీవ వాక్కు అనే తెలుగు ధ్యాన వడకము సోమవారం నుండి ఈరోజు వరకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకముంచుకొని భగవంతుని సన్నదిలో వారిని, వారి ప్రార్థనలు, ఉద్దేశ లక్ష్యాలను సమర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు స్పాన్సర్ చేసిన చిన్ను అండ్ ఫ్యామిలీని, శివాజీ అండ్ ఫ్యామిలీ కుటుంబాన్ని, పిజయం రాజారెడ్డి అండ్ ఫ్యామిలీని, కర్రి విజయ నిర్మల, కర్రి క్రిస్తురాజు, కర్రి సందీప్, కర్రి స్పందన కుటుంబాన్ని, అతిగరల పి మేరీ యామిని కుటుంబాన్ని, మల్లిక, డాక్టర్ యశశ్రీ అండ్ స్వర్ణశ్రీ కుటుంబాన్ని, ఆంథనీ అండ్ అను కుమారెడ్డి కుటుంబాన్ని, సునీత అండ్ కెన్నత్ కుటుంబాన్ని,
ప్రణీత కుటుంబాన్ని, యోరవ రాణి కుటుంబాన్ని, తిరుమల రెడ్డి, శివర్ రెడ్డి, అనిత అండ్ ఉడమల డొమినిక్ రెడ్డి కుటుంబాన్ని, బోయపాటి జోసెఫ్ దాసరెడ్డి అండ్ బోయపాటి ఫాతిమా మేరీ కుటుంబాన్ని, వడ్రణ నాగరాజు అండ్ శోభారాణి కుటుంబాన్ని, ఒక విశ్వాసి రహస్యంగా స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబాన్ని, గరికపాటి ప్రసాద్, మంజుల రాణి, వసంత కుటుంబాన్ని అండ్ భాస్కర్ కుటుంబాన్ని ప్రత్యేకంగా స్మరించుకొని సువార్త పరిచర్య చేస్తున్నటువంటి ఈ కుటుంబాలు దేవుని ప్రత్యేకమైన అభిషేకమును, ప్రత్యేకమైన దీవెనలు, ఆయన వాగ్దానాలకు తగిన ప్రతిఫలము పొందినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజను పెట్టించిన కుటుంబాలు ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా దీవించబడును గాక. ప్రభువా, గత 5 రోజులుగా 4200 కుటుంబాలు జపమాల ప్రార్థన చెప్పుకుంటూ తల్లి మరియ ప్రార్థన సహాయం కోరి ఈ సజీవ వాక్కు తెలుగు ధ్యాన వడకాన్ని విజయవంతంగా నడిపించడానికి ఎడతెగగా ప్రార్థించిన ప్రతి ఒక్కరిని, ఈ ధ్యాన వడకం కోసం, మా కోసం, మా టీం కోసం పూజలు పెట్టించిన వారిని, మా కోసం ప్రార్థన చేసినటువంటి ప్రార్థన హస్తము లేపిన వారందరినీ ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు వాక్యాభిషేకం కావాలని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారాను, తదితరము జరగబోయే దివ్య ప్రసాద ఆరాధన ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకమును, వాక్యాభిషేకమును పొందుదురుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకి లేపి ఈ డాక్సోలజీని, త్రిత్వక దేవుని కనపరుస్తూ మనం ఈ పాట పాడుకుందాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు నీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, బిడ్డలారా, 2 చేతులు చాచి పట్టుకుని ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఒకే ఒక పరలోక జప ప్రార్థన ఆత్మలో ఏకీభవించి మనం లోకవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నాం, కానీ ఆత్మలో మనము ఏకమై ఈ ప్రార్థన ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రియబిడ్డలారా, పరలోక జప ప్రార్థన అయిన వెంటనే ఒక బంధన విడుదల ప్రార్థన ఉంది ప్రతి పరిశుద్ధ బలిభోజలో. గురువులు ఈ బంధన విడుదల ప్రార్థన చేయబోతుండగా 5 రోజులుగా ఈ సజీవ వాక్కు ధ్యాన వడకములో పాల్గొంటున్న మీ కుటుంబాలలో, ఈ 5 రోజులుగా స్పాన్సర్షిప్ నిర్వహించిన ప్రతి కుటుంబములో, పూజలు పెట్టించిన కుటుంబాలలో అన్ని విధములైన వాక్య అభిషేకానికి విరుద్ధమైన అన్ని ఆటంకములు తొలగించబడాలని గురువులు మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు. 2 చేతులు జోడించి మీరు శిరములు వంచి
మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ బంధన విడుదల ప్రార్థనలో సమర్పించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులలో సజీవ వాక్కు తెలుగు ధ్యాన బడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, 5 రోజులుగా స్పాన్సర్షిప్ నిర్వహించిన ప్రతి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను, పూజలు పెట్టించిన మా కోసం ప్రార్థన చేసినటువంటి కుటుంబ సభ్యులు, వారి కుటుంబాన్ని, జపమాల ప్రార్థనలు చెప్పి 4200 కుటుంబాలు మా కోసం ఎడదగా ప్రార్థించినటువంటి కుటుంబాలను ఆత్మయు జీవమైన ప్రభు యేసు పరిశుద్ధ నామం పేరిట సకల బంధకాల నుండి, సకల శోధనల నుండి, ఆత్మీయ గ్రుడ్డితనము నుండి, చేతపడి మంత్ర శక్తుల నుండి, వాక్యానికి విరుద్ధమైన ప్రతి ఆటంకముల నుండి, కుళ్ళు కుతంత్రాల నుండి, అన్ని తెగుల నుండి, శాపము నుండి, చెడు అలవాటుల నుండి, సకల వ్యసనముల నుండి యేసు పరిశుద్ధమైన వాక్కు ద్వారా విడుదల కలుగునుగాక. యేసు పరిశుద్ధమైన శిలువ చెంద కొట్టివేయబడునుగాక. యేసు పరిశుద్ధ రక్తములో కడిగి శుద్ధి చేయబడునుగాక. యేసు పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయబడునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు 2వ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. 2వ ప్రార్థన శాంతి సమాధానం కొరకు ప్రార్థన. ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా పరిశుద్ధాత్మ మీ అందరికీ, మీ కుటుంబాలలో, మీ మనస్సులో, భార్యాభర్తల మధ్యలో శాంతి, సమాధానము, సంతోషము అనుగ్రహించాలని మీరు 2 చేతుల గుండె మీద పెట్టి మీరు ప్రార్థించండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు కొసకొచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, ఈ బిడ్డల పాపములు బలహీనతను లెక్కింపక అపోస్తలులకి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా సజీవ వాక్కు ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, 5 రోజుల్లో స్పాన్సర్షిప్ నిర్వహించిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, పూజలు పెట్టించిన వారి ఒక్కొక్కరికి, మా కోసం ప్రార్థన చేసిన 4200 కుటుంబాలకి ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఫలము, ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానం, నెమ్మది, ఓర్పు, పట్టుదల, ఇంద్రియ నిగ్రహణ శక్తి అని 9 పరిశుద్ధాత్మ ఫలముతో అనుగ్రహించండి. నీవు అనుగ్రహించిన అన్ని పరిశుద్ధాత్మ వరాలతో వారు దీవించండి. ఐక్యత వారు కలిగి ఉందురుగాక. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు ఆత్మ ద్వారా అనుగ్రహించిన శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలియజేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నేను నీతో పలికిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అని నుడివిన క్రీస్తు ప్రభువు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులారో. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కాని నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరరక్తములు మగ నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఆన్లైన్లో మనం యేసుక్రీస్తు శరీర రక్తములు స్వీకరించలేము కనుక సాధ్యమైతే మీరు దగ్గర ఉన్న మీ విచారణకి వెళ్ళి యోగ్యతతో దివ్య ప్రసాదం మీరు స్వీకరించండి. ఈ సమయంలో ఆత్మలో దేవుని యొక్క ప్రసన్నత, స్పిరిచువల్ కమ్యూనియన్ మీరు పొంది ఉండాలని దాహముతో మీరు ప్రార్థనలో ఉండండి. ఇది ప్రేమాహారం, మధురాహారం, యేసుని జీవాహారం. ఆత్మాహారం, ఇది ప్రేమాహారం, మధురాహారం, యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ పొందు. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం, ఇది ప్రేమాహారం, మధురాహారం, యేసుని జీవాహారం. ఆత్మాహారం, ఇది ప్రేమాహారం, మధురాహారం, యేసుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు. కలువరి గిరి పైన శాంతిని ఇచ్చాడు. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలిపూజ అయిన వెంటనే వాక్య అభిషేకం కోసము ప్రత్యేకమైన దివ్య ప్రసాద ఆరాధన ఉంది. ఈ ధ్యాన వడక చివరి వీడియో మీరు కంపల్సరిగా మీరందరూ అటెండ్ చేయండి. వాక్కైన దేవుడు, దేవుడైన వాక్కు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాభిషేకం మీకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యాభిషేకం అంటే ఏంటో, అది ఎంత ఉన్నతమైనటువంటి దేవుని వరములో అని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అందువలన మీరు ఆ చివరి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మీ అందరిని కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. లేచి నిలబడతామా చివరి ప్రార్థన కోసం.
ప్రార్థించుదము. ఓ దేవా, మీరు మాపై కృమ్మరించిన పవిత్రాత్మ మా హృదయములను పవిత్రపరచునుగాక. ఆత్మచే ప్రసాదితమైన ఆంతరంగిక వరములను మా ఆత్మలను ఫలపరచుదుముగాక. వాక్యాభిషేకమును ఆత్మజ్ఞానమును మాకు ప్రసాదించి నీకు సాక్షిగా నడిపింపుము. రక్షణ మార్గములో మమ్ము ప్రవేశింపచేయుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి వాక్య అభిషేకమును ప్రసాదించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనము. ప్రియ సహోదరి సహోదరులారా, గత 5 రోజులుగా ఒక్కొక్క రోజు మీరు 2, 3, 4 ముందుకు వచ్చి సజీవ వాక్కు అనే తెలుగు ధ్యానవడకాన్ని మీరు స్పాన్సర్ చేసి సువార్త పరిచర్యను లోకవ్యాప్తంగా మీరు అందించి ఉన్నారు. మీరందరికీ చేతులు జోడించి ప్రత్యేకంగా డివైన్ మర్సీ సంఘ తరపున బెన్నీ ఫాదర్ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు స్పాన్సర్ చేసిన చిన్ను అండ్ కుటుంబాన్ని, శివాజీ అండ్ కుటుంబ సభ్యులను, PJM రాజారెడ్డి కుటుంబాన్ని, కర్రీ విజయ నిర్మల, కర్రీ క్రిస్తురాజు, కర్రీ సందీప్, కర్రీ స్పందన కుటుంబాన్ని, ఆడిగరల P మేరీ యామిని కుటుంబాన్ని, మల్లిక డాక్టర్ యహశ్రీ అండ్ స్వర్ణశ్రీ కుటుంబ సభ్యులను, ఆంథనీ అండ్ అను కుమారెడ్డి కుటుంబాన్ని, సునీత అండ్ కెన్నెత్ ఫ్యామిలీ, ప్రణీత కుటుంబాన్ని, ఎరువ రాణి కుటుంబాన్ని, తిరుమల రెడ్డి, షౌరెడ్డి, అనిత అండ్ ఉడమల్ రెడ్డి, డామినిక్ రెడ్డి కుటుంబాన్ని, బోయపాటి జోసెఫ్ దాస్ రెడ్డి అండ్ బోయపాటి ఫాతిమా మేరీ కుటుంబాన్ని, వడ్రాణ నాగరాజు అండ్ శోభారాణి కుటుంబాన్ని, అలాగే ఒక విశ్వాసి రహస్యంగా చేస్తున్న స్పాన్సర్షిప్ని బట్టి ఆ కుటుంబాన్ని, గరికపాటి ప్రసాద్, మంజుల రాణి, వసంత కుటుంబాన్ని అండ్ భాస్కర్ కుటుంబానికి డివైన్ మర్సీ సంఘ తరపున స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. బిడ్డలారా, స్పాన్సర్ చేసిన మీ అందరి పేరు వివరాలు మేము మా కుటుంబ ఫ్యామిలీ రిజిస్టర్లో మేము చేర్చి మీ అందరి కోసము మా 4200 కుటుంబాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము మా టీం మా వ్యక్తిగత ప్రార్థనలో పరిశుద్ధ బలిభోజులు గుర్తించుకొని మీ అందరి కోసము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు యాక్చువల్లీ సువార్త పరిచర్యను మీరు నిర్వహిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ఆజ్ఞ ప్రకారము, ఆయన వాగ్దానాల ప్రకారము 7 రెట్ల ప్రతిఫలము దేవుడు మీకు ప్రసాదించునగాక. ఈ పరిశుద్ధ బలి అయిన వెంటనే వాక్య అభిషేక ఆరాధన ఉంది కాబట్టి సిద్ధపడండి. ఆ చివరి వీడియోలో కూడా మీరు పాల్గొనండి. దేవుడు ఈ ధ్యాన వడకం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హేరాళముగా
వాక్యం ద్వారా అభిషేకించునుగాక. ఆమేన్. 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 పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోకవర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోకవర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియాను ఎన్నుకున్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. నీ లోకవర్షం ఆశీర్వాదం కురిపించు యేసు